మన దేశంలో 1957 నుంచి 2014 వరకు అంబాసిడర్ కార్ల హవా కొనసాగింది. హిందుస్థాన్ మోటార్స్ కంపెనీ ఉత్పత్తి చేసిన ఈ కార్లు ఆ తర్వాత మారుతున్న కాలంతో పాటు అప్డేట్ అవ్వలేదు. దీంతో వీటి అమ్మకాలు భారీగా తగ్గాయి. సెడాన్ సెగ్మెంట్ లో హిందుస్థాన్ అంబాసిడర్ గేమ్ చేంజర్ అన్నది నిస్సందేహం. కొన్నేళ్ల పాటు భారతీయ కార్ల పరిశ్రమను శాసించిన కార్ ఇదే. ఇప్పుడు కూడా క్లాసిక్ మాస్టర్ పీస్ చాలా మంది ఔత్సాహికుల్ని ఆకట్టుకుంటుంది. భారతదేశంలో 1957లో తయారు చేసిన మొదటి కారు ఇదే. ఈ తరం వాళ్లకు పెద్దగా ఈ కారు గురించి తెలిసి ఉండదు. కానీ ఒక 25 ఏళ్ల క్రితం అంబాసిడర్ అంటే ఒక ఐకాన్, రాజసానికి గుర్తు. రాజకీయ నాయకుడంటే ఖచ్చితంగా అంబాసిడర్ కారు ఉపయోగించాల్సిందే. అంతలా పాపులారిటీ సంపాదించింది ఈ కారు. కాలంతో పాటు ఈ కార్లు ఆ తర్వాత అప్డేట్ అవ్వలేదు. దీంతో వీటి అమ్మకాలు భారీగా తగ్గాయి. ఫలితంగా తయారీదారులు 2014లో దానిని నిలిపివేయవలసి వచ్చింది. అయితే ఐకానిక్ అందాన్ని కాపాడుకున్న వారు ఉన్నారు. తమ పాత అంబాసిడర్ కార్ను కొత్తగా మార్చేందుకు డబ్బులు ఖర్చు చేస్తున్న వారున్నారు. కామ్ కస్టమ్స్ అనే యూట్యూబ్ ఛానల్ పాత అంబాసిడర్ కార్ను కొత్తగా మోడిఫై చేసిన వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలు, ఫోటోలు చూస్తే పాత అంబాసిడర్ కార్ పూర్తిగా భిన్నమైన అవతారంలో కనిపించింది. స్టైలిష్ అలాయ్ వీల్స్ నుంచి ఎల్ఈడీ ఫ్యాగ్ ల్యాంపుల వరకు మొత్తం మారిపోయింది. ఇంటీరియర్ ను కూడా పూర్తిగా మార్చేశారు. 90వ దశకం మోడల్ కార్ను ఇప్పటి కారే అనిపించేందుగా మార్చేశారు. ఇప్పటి అంబాసిడర్ తమ కొత్త కార్ల ఉత్పత్తులను సైతం ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సరికొత్త లుక్తో, అదిరిపోయే ఫీచర్లతో ఈ కొత్త కారును తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ కొత్త అంబాసిడర్ను తిరిగి విడుదల చేయడానికి హిందుస్థాన్ సంస్థ యూరోపియన్ కంపెనీతో కలిసి ప్రయత్నాలను వేగవంతం చేసింది. అంబాసిడర్లోనే ఈవీని ప్రవేశపెట్టే ఉద్దేశంలోనూ ఆ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. 1981 అంబాసిడర్ మార్క్ 4 కారుకు పెద్ద మేక్ ఓవర్ చేశారు. భారీ ఫీచర్స్ ఉన్న ఇప్పటి కార్లతో పోటీ పడేందుకు దాదాపు 8 లక్షలు ఖర్చు చేశారు. పాత అంబాసిడర్ కార్ ఇంత కొత్తగా మారడానికి చాలా సమయం పట్టింది. తయారీదారులు దాని పెట్రోల్ మోడల్ను ఈసూజు డీజిల్ కి కూడా అప్గ్రేడ్ చేశారు. ఈ మార్పులతో ప్రధానంగా సెంట్రల్ లాకింగ్, యాంబియంట్ లైటింగ్, సెంట్రల్ లాకింగ్ తో పవర్ విండోస్, బూట్, బానెట్, గ్యాస్ స్ట్రట్లు వంటివి ఉన్నాయి. ఇది కాకుండా టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ను కూడా చేర్చారు. ఇది సబ్ వూఫర్, 4 స్పీకర్లతో ఉండటం విశేషం. ఫ్రంట్ లుక్ గురించి చెప్పాలంటే కార్లో కొన్ని చిన్న కాస్మెటిక్ మార్పులు వచ్చాయి. అగ్రెసివ్ లుక్ ని అందించడానికి ముందు బంపర్ ను అప్లిఫ్ట్ చేశారు.